మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై ఎన్డీఎస్ఏ రిపోర్టు రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ ప్రాణహిత డిజైన్ మార్చిందని, గత ప్రభుత్వ వైఫల్యంతోనే మేడిగడ్డ కూలిందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ స్పష్టం చేసిందంటున్నారు మంత్రి ఉత్తమ్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని, అది ఎన్డీఎస్ఏ రిపోర్టు కాదు ఎన్డీఏ రిపోర్ట్ అని అంటున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అయితే రిపోర్టు ఎవరిచ్చారన్నది ముఖ్యం కాదని, కాళేశ్వరం నిర్మాణంలో అవకతవకలపై చర్యలు తీసుకోవడం ముఖ్యమని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. చాలా స్పష్టంగా గత ప్రభుత్వంలో జరిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణం, ప్రాజెక్టు డిజైన్, నిర్మాణం, ఓఎండ్ఎంలో అన్నిట్లో సీరియస్ లోపాలు ఉన్నాయి, అందుకోసమే కూలిపోయిందని స్పష్టమైన రిపోర్ట్ ఇచ్చింది. బాధ్యతగా ఉంటే సిగ్గుతో తల వంచుకొని క్షమాపణ చెప్పాల్సిన పోయి అసలు ఎన్డీఎస్ఏ ఎవరు, అసలు ఇది వాళ్ళెవరు వీళ్ళెవరు రిపోర్ట్ ఇవ్వడానికని ఒక వికృతమైన వికారమైన విమర్శలు మొదలుపెట్టారు. ఇవాళ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో ఎక్కడ కూడా మేడిగడ్డ నిర్మాణంలో అవినీతి జరిగిందనే ప్రస్తావనే రాలేదు. ఇక్కడ తెలంగాణలో 2 పిల్లర్లు గుంగితే 3 రోజుల లోపల వస్తావు, 4 రోజుల లోపల రిపోర్ట్ ఇస్తావు. 4-5 ఏళ్ళైనా పోలవరంకు ఎన్డీఎస్ఏ పోదెందుకు? ఎన్డీఎస్ఏ ఎన్డీఏ జేబు సంస్థగా మారింది. ఈ దేశంలో ఈడీ సిబిఐలను ఎట్లా వాడుతున్నారో ఎన్డీఎస్ఏను కూడా అదే పద్ధతిలో వాడుతున్నారనడానికి ఇది ఒక నిదర్శనము. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్ళైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇది ఎన్డీఏ రిపోర్టా లేకపోతే నేషనల్ డెమోక్రటిక్ అథారిటీ రిపోర్ట్ అనేది పక్కన పెడితే డ్యామ్ నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదా అనేది ముఖ్యం. రిపోర్ట్ ఎవరిచ్చారని కాదు, మేడిగట్ట కూలిందా లేదా, ఎవరిచ్చారు, ఇది ఎన్డీఏ రిపోర్ట్ ఇచ్చిందా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? అది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ, ఎప్పటికప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి సంస్థ. అది ఆ బాధ్యత అది నెరవేరుస్తూ ఉన్నది. దాన్ని పక్కన పెట్టి ఇది ఎవరిచ్చారు, ఇది ఎవరెందుకు ఇచ్చారు, ఇది ఎవరి కమిటీ, ఏ పార్టీతో కుమ్ముక్కైంది అనేటువంటి ప్రధానమైనటువంటి అంశం కాదు ఇది.